అన్నిటికంటే ప్రాముఖ్యంగా దైవజనుని నోట దేవుని యొక్క మాటలు వినటానికి వచ్చాం. గనుక ఈ సాయంకాల సమయంలో దైవజనుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి వారు సిద్ధపడి ఉన్నారు. వారు వస్తారు. దానికంటే ముందు వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించే దానికంటే ముందు ఫీబాలో ఉన్నటువంటి దైవజనులందరినీ సత్కరించాము. నేషనల్ డైరెక్టర్ గారిని కూడా, అంటే రెవరెండ్ సిఏ బెంజమిన్ గారిని కూడా సత్కరించాలని ఆశపడుతున్నాం. కనుక ఆ కార్యక్రమాన్ని దేవప్రసాద్ గారు జరిగించాలని మనం చేస్తాను. ఐ వుడ్ రిక్వెస్ట్ Mrs. and Mr. Reverend C.A. Benjamin to kindly come up forward and kindly receive the felicitation from the Vizag FIBA India. దయచేసి ఫీబా రేడియోలో నేషనల్ డైరెక్టర్గా పనిచేస్తున్న రెవరెండ్ సిఏ బెంజమిన్ గారిని సన్మానించాలని ఆశపడినప్పుడు కోర్ కమిటీ వారు ఆహ్వానం తెలియజేసినప్పుడు అంగీకరించారు. మన మధ్యన ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్లో మన మధ్యన చైర్మన్గా ఉన్న రాజేష్ పక్కీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సన్మానం చేయడానికి ఇస్తున్నాం. అదేవిధంగా మాథ్యూ పీటర్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి మాథ్యూ పీటర్ గారిని, అదేవిధంగా శ్రీకాంత్ జేమ్స్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. కనుక క్లాప్స్ కొడదాం. గొప్ప దైవజనులు విశాఖపట్నం మరొక మారు మీరు పిలిచిన వెంటనే వచ్చడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దయచేసి వేదిక మీద మనందరూ కూడా ముందుకు వస్తే టీవీ ప్రసాదరావు గారిని, అలాగే స్టీఫెన్ పీటర్ రాయ్ గారిని, మిగతా దైవజనుల్ని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. కనుక క్లాప్స్ కొడుతూనే ఉందాం. ఎందుకంటే అద్భుతంగా గడిచిన 24 సంవత్సరాలుగా నేషనల్ డైరెక్టర్గా ఫీబా రేడియో పరిచర్యలో మమ్మల్ని ముందుకుండి నడిపిస్తున్న మా ప్రియతమ నాయకుడు, మార్గదర్శి రెవరెండ్ సిఏ బెంజమిన్ గారిని బట్టి మేము ఆహ్వానిస్తున్న ఈ సమయంలో పాస్టర్ గారి కొరకు దయచేసి ఒక ప్రార్థన చేస్తారు. దైవజనులందరూ వేదిక మీద ఉండగానే ఒక ప్రే చేయాలని ఆశపడుతున్నారు. రెవరెండ్ స్టీఫెన్ పీటర్ రాయ్ గారు ప్రార్థన చేస్తారు. తండ్రి, మా తరంలో ఈ ఫీబా రేడియో మినిస్ట్రీ ద్వారా మా దేశం అంతటికి, ప్రపంచం అంతటికి సువార్త అందించడానికి మీరు వాడుకున్న దైవ సేవకులు, మా ముందు గతించిపోయిన వారందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటూ, ఈ దినాల్లో నీ బలమైన సేవలో బలమైన సాధనంగా వాడబడుతున్న ప్రియులు సిఏ బెంజమిన్ గారు, వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, రాబోయే తరానికి నీ సువార్తను అందించే సాధనాలుగా ఫీబా రేడియోను బలమైన సాధనంగా వాడుకొని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. And Savior Jesus Christ, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ I want to thank all the pastors for taking time to be with us this evening. సాయంకాలం మందు మాతో కలిసి సమయాన్ని గడపడానికి వచ్చినటువంటి సంఘ కాపురులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. I want to thank all of you for taking time to be with us. మాతో ఉండడానికి ఈ సాయంకాలం మందు సమయం తీసుకున్నందుకు మీ అందరికీ వందనాలు. And from all my prayer partners, stakeholders, program producers, and those who are prayer partners, thank you for coming this evening. మాతో కలిసి మా కొరకు ప్రార్థిస్తున్న వారు, మా కొరకు వెచ్చిస్తున్నటువంటి వారు, మాతో కలిసి పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఈ సాయంకాలం మందు వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Both of us feel like Adam behind the bush. మేము ఆదాము ఏ విధంగానైతే పొదల వెనకాలండి దేవుడితో మాట్లాడాలి, అలా మాట్లాడతాం ఈ రోజు సాయంత్రం. This is not Adam and Eve, these are two Adams behind the bush. ఈ యొక్క పొదల వెనక ఉంది ఆదాము హవ్వ కాదు, ఇద్దరు ఆదాములు ఉన్నాం ఇక్కడ. I want to share with you from the Magnificat of Mary's song, which is called the Magnificat. మరియా పాడినటువంటి పాట, మరియా స్తుతి గీతము అని చెప్పబడేటువంటి పాట గురించి నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. In your Bibles it says the song of Mary. మీ బైబిల్లో మరియా గీతము అని చెప్పబడుతుంది. There are many songs in the Bible. బైబిల్లో అనేకమైనటువంటి పాటలు ఉన్నాయి.
The longest one is Psalm 119 with 1732 words. 1732 వచనాలతో కూడినటువంటి అతి సుదీర్ఘమైనటువంటి కీర్తన పాట 119వ పాట. The shortest one is found in 2nd Chronicles chapter 15 chapter 5 verse 13 and chapter 20 verse 21. అయితే అన్నిటికంటే చిన్న పాట ఏంటంటే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది Verse 13. 13వ వచనంలో. And chapter 20 verse 21. అలాగే 20వ అధ్యాయము 21వ వచనంలో కనిపిస్తుంది. Songs expresses our emotions. పాటలు మన యొక్క భావోద్వేగాలను బయటకు చూపిస్తూ ఉంటాయి. Now those days, people put words to their experience to communicate what they are going through. ఆ దినాల్లో ప్రజలు వారు అనుభవిస్తున్నటువంటి అనుభవాలను అనేకులకు తెలియజేయటానికి మాటల్లో పాటలుగా పెడుతూ ఉండేవారు. Those days, people put music to the words. ఆ రోజుల్లో పాటలు రాసిన తర్వాత దానికి సంగీతాన్ని కలిపేవారు. These days, they put the words to the music. ఈ రోజుల్లో సంగీతం కనిపెట్టి తర్వాత దానికి మాటలు పెడుతూ ఉన్నారు. Those days, songs came from within the heart. ఆ రోజుల్లో పాటలు హృదయాంతరంగాల్లో నుండి వచ్చేవి. These days, songs are written because they have a catchy tune. ఈ రోజుల్లో పాటలు ఎందుకు రాస్తున్నారంటే అబ్బా భలే ట్యూన్ దొరికిందిరా బాబు అని దానికి పాటలు రాసేస్తున్నారు. Some songs have no meaning at all. కొన్ని పాటలకి ఏ అర్థం ఉండడం లేదు. Some songs are theologically wrong. కొన్ని పాటలు వేదాంత శాస్త్రం ప్రకారం తప్పుగా రాస్తున్నారు. I feel him in my heart, I feel him in my feet. Zoom. ఆయనను నా యొక్క హృదయంలో ఫీల్ అవుతున్నాను, నా కాళ్ళ కింద ఫీల్ అవుతున్నాను, జుమ్ అని పాటలు. We do not know what the songs are. ఆ పాటలకు అర్థం ఏంటో కూడా మనకు అర్థం కాదు. Nowadays we are using Zoom. ఈ రోజుల్లో జూమ్ అనేది మనం వాడుతూ ఉన్నాం. But it was sang many years back, zoom, zoom, zoom into the room. ఆ రోజుల్లో చాలా కాలం క్రితం అయితే రూమ్ లోకి జూమ్ 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 అని మనం ఆ రోజుల్లో వాడేవారం. Somehow we have lost the sacredness in singing. ఈ రోజుల్లో పాడుతున్నటువంటి పాటల్లో ఆ పవిత్రత అనేది మనం కోల్పోయాం. We think to worship we must have dim lights, smoke screen, and power loud music which nobody understands what they are singing. ఈ రోజుల్లో మనం ఆరాధన అంటే ఏంటి, డిమ్ లైట్స్ పెట్టుకొని కొద్దిగా అటు ఇటు పొగేసుకొని ఎవ్వరికి అర్థం కానటువంటి పెద్ద శబ్దంతో పాటలు పాడుతూ సంగీతం వాయించటమే. First song was sang in Exodus 15 by Moses. మొట్టమొదటి పాట నిర్గమాకాండం 15వ అధ్యాయంలో మోషే చేత పాడబడింది. The last song in the Bible is Revelation 15, again the song that Moses wrote. మోషే రాసిన అదే పాట ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో ఆఖరి పాటగా ఉంటుంది. In Luke's Gospel, Mary says, "My soul magnifies the Lord." లూకా సువార్తలో మరియా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. It is from this word the Magnificat came. ఈ మాట నుండే స్తుతి అనేటువంటి మ్యాగ్నిఫికేట్ అనేటువంటి పదం వచ్చింది. You know, there are two things, the microscope and the telescope. రెండు రకాల వస్తువులు ఉన్నాయి, మైక్రోస్కోప్ ఒకటను టెలిస్కోప్ ఒకటి. Microscope will make the small things look big. మైక్రోస్కోప్ చిన్న చిన్న వాటిని పెద్ద పెద్దగా చూపిస్తాయి. Telescope at a distance will make the thing look as it is. ఈ టెలిస్కోప్ అనేది దూరంగా ఉన్నటువంటి వస్తువుని ఉన్నదున్నట్టుగా మనకు చూపిస్తుంది. So when Mary says, "My soul magnifies the Lord," she is not saying, "I'm making a small Lord look big." నేను యెహోవాను ఘనపరుస్తున్నాను, నా ఆత్మ యెహోవాను ఘనపరుస్తుందంటే చిన్నగా ఉన్న యెహోవాను పెద్దగా ఘనపరుస్తున్నానని కాదు దాని అర్థం. She is saying, "My great God, my big God, what he has done, I am exalting him." నా గొప్ప దేవుడు ఆయన చేసిన గొప్ప కార్యాలను వాటిని బట్టి ఆయన నేను ఘనపరుస్తున్నానని చెప్తుంది. It was a Christmas day. అది ఒక క్రిస్మస్ రోజు. The church was decorated. చర్చ్ అంతా కూడా చక్కగా అలంకరించబడింది. And the volunteers decorated the pulpit with the nativity scene. ఆ పుల్పిట్ అంతా కూడా వాలంటీర్స్ ఆ నేటివిటీ సీన్ తో చక్కగా అలంకరించారు. Joseph, Mary, baby Jesus, the sheep and others were there. యోసేపు ఉన్నాడు, మరియ ఉంది, బేబీ జీసస్ ఉన్నాడు, అక్కడ గొర్రెల కాపర్లు అందరూ కూడా అక్కడ ఉన్నారు. And they decorated the church till 1 o'clock in the morning. తెల్లవారుజాము 1 గంట వరకు వారు అలంకరణ చేస్తూనే ఉన్నారు. Service was at 9 o'clock the next day. తర్వాత రోజు 9 గంటలకి సర్వీస్ ఉంది.
So pastor came early to see everything was in order. అన్నీ కూడా చక్కగా ఉన్నాయో లేదో చూడటానికి పాస్టర్ గారు వచ్చారు. And they found that the baby Jesus was missing. అయితే ఆయన చూసినప్పుడు అక్కడ బేబీ జీసస్ కనిపించడం లేదు. He searched everywhere అంతా వెతికేశారు. and he saw a boy with a new cycle. అయితే ఒక అబ్బాయి కొత్త సైకిల్ తీసుకొని వెళ్ళటం చూశాడు ఆయన. He said, Pastor uncle, new cycle for Christmas. పాస్టర్ అంకుల్ గారు క్రిస్మస్ కి కొత్త సైకిల్ వచ్చింది అన్నాడు. He said, congratulations son. కంగ్రాచులేషన్స్ రా అన్నాడు. And then the pastor realized that the baby Jesus is in the cycle. అయితే పాస్టర్ గారు గుర్తించింది ఏంటంటే ఆ బేబీ జీసస్ ఉన్నాడు కదా ఆ సైకిల్ లో ఉన్నాడంట, ఆ సైకిల్ క్యారేజ్ మీద. He said, where did you take this baby Jesus from? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఈ బేబీ జీసస్ అని అడిగాడు. He said, from inside the church. చర్చ్ లోంచి తెచ్చాను పాస్టర్ గారు అన్నాడు. He said, why are you taking him around? ఆయన ఎందుకు చుట్టూ తీసుకెళ్తున్నావు అన్నాడు. He said, Pastor uncle, I prayed, పాస్టర్ గారు నేను ప్రార్థన చేశాను. Lord, if you give me a cycle, I'll take you for a ride. ప్రభువా నువ్వు నాకు ఒక సైకిల్ ఇస్తే నిన్ను సైకిల్ మీద ఎక్కించుకొని తిప్పుతానని ప్రార్థన చేశానండి అన్నాడంట. Magnify the Lord. దేవుణ్ణి స్తుతించు. He has blessed us. ఆయన మనలను దీవించాడు. He has answered us. ఆయన మనకు జవాబిచ్చాడు. But then we are saying it is circumstances. We are lucky. It is coincident, and this is what has happened. No. God has blessed me. I will magnify the Lord as long as I live. ఆయన మనల్ని దీవించినప్పుడు చాలా సార్లు మనం ఏమంటామంటే నేను కష్టపడి సంపాదించుకున్నాను, ఏదో అనుకోకుండా జరిగిపోయింది ఇలా మాట్లాడతామా కానీ దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. Someone said, ఒక ఆయన అన్నాడు, if you have never thanked the Lord for a smile, you have no right to blame him for your tears. నీ యొక్క చిరునవ్వుని బట్టి దేవుని స్తుతించడానికి నువ్వు ఇష్టపడకపోతే నీ కన్నీళ్లను బట్టి దేవుణ్ణి నిందించడానికి నీకు హక్కు లేదన్నాడు. Why is Mary magnifying the Lord? మరియ ఎందుకు దేవుని స్తుతిస్తూ ఉంది? 3 reasons and 3 sections in Mary's song. 3 కారణాలు. మరియ పాటలో 3 భాగాలు ఉన్నాయి. Look at verse 46 and 47. లూకాసు సువార్త 1వ అధ్యాయము 46వ వచనము 47వ వచనం చూద్దాము. Mary said, my soul magnifies the Lord, అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, and my spirit has rejoiced in God my Savior. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. Why did she magnify the Lord? ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది? Number 1, మొట్టమొదటి కారణం, the God of history changed my story. చరిత్రకు దేవుడైన వాడు నా కథను మార్చేశాడు. I exalt and magnify the Lord, my Savior. నా యొక్క ప్రభువు రక్షకుడైన వానిని నేను స్తుతిస్తాను, ఘనపరుస్తాను. Mary realized that she is part of God's saving grace and God's redeeming work in eternity. మరియా తాను దేవుని యొక్క రక్షించు కృపలో ఒక భాగమై ఉన్నదని, నిత్య ప్రణాళికలో భాగమై ఉన్నదని గుర్తించింది. She did not say, thank you Lord that I have been chosen. That's not the first thing that she said. ప్రభువా నన్ను ఎన్నుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్పలేదు. అది కాదు ముందుగా చెప్పింది. She realized that God who is working in redemptive work in history has also started working in my own life, and thank you Lord that you are my Savior. దేవా విమోచన కార్యములో, విమోచన చరిత్రలో నా జీవితంలో కూడా ఒక భాగంగా దాన్ని చేసినందుకు నీకు వందనాలయ్యా అని చెబుతూ ఉంది. Around 700 years before Christ, క్రీస్తు రాకముందు 700 సంవత్సరాల క్రితం the prophet Isaiah prophesied in Isaiah chapter 7 verse 14. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో యెషయా భక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు. Please look at your Bibles and let's read that verse. మీ బైబిల్లో చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినప్పుడు, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. His name will be called Emmanuel. ఆయన పేరు ఇమ్మానుయేలు అని పిలువబడుతుంది. Look at verse 51 to 55 51వ వచనము 55వ వచనము అక్కడి వరకు చూసినప్పుడు of Luke chapter 1. లూకా సువార్త 1వ అధ్యాయము 51 నుంచి 55 వరకు Mary was talking about herself, మరియా తన గురించి మాట్లాడుకుంటుంది. and she was talking in the present tense. ఆమె ప్రస్తుత కాలంలో ఆమె మాట్లాడుతూ ఉంది. But when she talks about the world, ప్రపంచం గురించి మాట్లాడుతూ ఉంది. she uses the past tense. Did you notice that? ఆ ప్రపంచం గురించి మాట్లాడినప్పుడు భూతకాలాన్ని వాడుతూ ఉంది.
He had performed. ఆయన కార్యములు జరిగించాడు అంటుంది. He has scattered. ఆయన శత్రువుల్ని దూరపరిచాడు అంటున్నాడు, He has చెదరగొట్టాడు. brought down. ఆయన కింద పడగొట్టాడు అంటున్నాడు. He అంటుంది. has filled. ఆయన నింపాడు అంటుంది. What is Mary saying? మరియ ఏం చెప్తుందంటే, Lord, the redeeming work that you started in the life of Abraham, bringing out the people outside of bondage, and Lord, continuing to speak through the prophets, through the judges, and Lord, now the prophecy is being fulfilled. Here am I, Lord. అబ్రహాము ద్వారా దేవుడు ప్రారంభించినటువంటి విమోచన విమోచన కార్యాన్ని ఆ తర్వాత న్యాయాధిపతులు గాని ప్రవక్తలు గాని బైబిల్లో ఉన్న వారందరి జీవితాల్లో నెరవేర్చుకుంటూ వచ్చి ఆ చరిత్రలో నన్ను కూడా భాగంగా చేసి ఇప్పుడు నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు అంటుంది. You know what, friends? స్నేహితులారా, మీకు తెలుసా, You and I are part of God's own salvation drama. నీవు నేను దేవుని యొక్క గొప్ప రక్షణ ప్రణాళిక, రక్షణ నేపథ్యంలో మనం ఒక భాగమై ఉన్నాం. If Christmas has to be meaningful for you and me, క్రిస్మస్ అనేది నీకు నాకు అర్థవంతముగా కావాలంటే you and I have to realize that He is my Savior. నీవు నేను గుర్తించవలసిన విషయం ఏమిటంటే ఆయనే నా రక్షకుడు. Sometimes we say, Lord, I want to thank you for using me in the church. Thank you, Lord, for using me in FIBA. Thank you, Lord, for using you in missions, my friends. God uses different people. కొన్నిసార్లు మనం దేవునికి ఇలా చెప్పాలనుకుంటాం, దేవా నన్ను నీ యొక్క సంఘములో వాడుకుంటున్నందుకు వందనాలు, ఫీబాలో వాడుకుంటున్నందుకు వందనాలు అని మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అనేక మందిని వాడుకుంటూ ఉన్నాడు. But he also used the donkey and the ravens. ఆయన గాడిదని వాడుకున్నాడు, కాకులను వాడుకున్నాడు. But the first miracle is the change of heart. అయితే అన్నిటికంటే మొట్టమొదటి అద్భుతం ఏంటంటే హృదయంలో కలిగేటువంటి మార్పు. You know what he's saying? ఆయన ఏం What Mary is saying? ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? God of history changed my story. చరిత్రకు దేవుడైన వాడు నా యొక్క కథను మార్చాడని చెప్తుంది మరియా. Tonight, ఈ రాత్రి is there anyone here who still haven't experienced the presence of Christ in your life? మీ జీవితాల్లో యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధానమును అనుభవించిన వారు ఎవరైనా ఇక్కడ కూర్చొని ఉన్నారా? His name was Joe. యోబు అనే ఆయన ఉన్నాడు. జో అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. He's an alcoholic. ఆయన తాగుబోతుగా ఉండేవాడు. Sunk, totally drunk and immersed in alcohol. ఆయన మద్యపానంతో మునిగి తేలుతూ అందులోనే మునిగిపోయి ఉన్నటువంటి వాడు. They put him in a rehab center. ఆయన రీహాబిలిటేషన్ సెంటర్ లో పెట్టబడ్డాడు. And Joe was there for many years. ఆ జో అనేటువంటి వ్యక్తి అనేక సంవత్సరాలు అందులో ఉన్నాడు. And as he stayed there, ఆయన అందులో ఉంటూ ఉన్నటువంటి సమయంలో he began to understand who Christ is. క్రీస్తు అంటే ఎవరో అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. And in that rehab, when people started vomiting, Joe will wipe it. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది వాంతులు చేస్తూ ఉంటే జో వెళ్ళి దాన్ని తుడుస్తూ ఉండేవాడు. When they dirty themselves, Joe will clean them. వాళ్ళంతా కూడా మురికైపోయినప్పుడు జో వెళ్ళి వారిని శుభ్రపరుస్తూ ఉండేవాడు. And Joe used to do everything for everybody. అందరి కోసం అన్ని పనులు చేస్తూ ఉండేవాడు జో. And they attend the local church. అంతేకాకుండా అక్కడ స్థానిక సంఘంలో పాలు పంపులు పొందేవాడు. And people from the rehab attended the church. ఆ రీహాబ్ నుంచి కూడా చాలా మంది ఆ చర్చ్కి వచ్చేవాళ్ళు. One evening they had a revival meeting. ఒక సాయంకాలం మందు వారికి ఉద్యోగ సభ జరిగింది అక్కడ. There was an altar call. అక్కడ ఆల్టర్ కాల్ ఇచ్చారు. And the altar call was, how many of you want to be like Jesus? ఏమని చెప్పారంటే అక్కడ ఏమని పిలిచారంటే మీలో ఎంతమంది యేసు వలె మారాలనుకుంటున్నారు? The people from the rehab came and knelt down, రీహాబ్ నుంచి వచ్చిన వారు చాలా మంది వచ్చి మోకరించారు. crying profusely. వారు చాలా భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. And one boy said, ఒక అబ్బాయి అంటున్నాడు, is Jesus like Joe? యేసు ప్రభు అంటే జోలాగే ఉంటాడు కదూ అంటున్నాడు. My dear loved ones, నా ప్రియులారా, has anyone said, ఎవరన్నా చెప్పారా is Jesus like Benjamin? యేసు ప్రభు అంటే బెంజమిన్ లాగే ఉంటాడు కాదు అని? How many years we'll keep on celebrating Christmas after Christmas without magnifying the Lord? దేవునిని మహిమపరచకుండా క్రిస్మస్ తర్వాత క్రిస్మస్ ని ఎంత కాలం జరుపుకుంటామండి? Oh my soul, I magnify the Lord. ఓ నా ప్రాణమా యెహోవాను నేను ఘనపరుస్తాను. Why did Mary sing that song? మరి ఆ పాట ఎందుకు పాడింది? God of history
changed my story. చరిత్రకు దేవుడైన వాడు నా కథను మార్చేశాడు. Number 2, రెండో విషయం in verse 48, 48వ వచనంలో, for he has regarded the lowly state of his maidservant, for behold, henceforth all generations will call me blessed. ఆమె పాడుతున్నటువంటి పాట, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఆనందించును అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చి అన్ని తరముల వారును ఇది మొదలుకొని నన్ను ధన్యురాలంటారు అంది. The second reason why Mary sang that song, మరియా ఈ పాట పాడడానికి కారణం రెండవది. please listen. జాగ్రత్తగా వినండి. God's choice of me is to make me the choicest one. దేవుడు నన్ను ఎంచుకున్న దానికి కారణం ఏంటంటే అందరికంటే ధన్యురాలిగా చేయడానికి. He has chosen me not to just display what I am, but to display and demonstrate who he is and to carry that gospel. ఆయన నన్ను ఎంచుకున్న దానికి కారణము నేనేమిటో జనాలకు చూపించడానికి కాదు గాని ఆయనేంటో నా యొక్క జీవితం ద్వారా చూపించుకోవడానికి నన్ను ఎంచుకున్నాడు. That is why Mary said, who am I? అయ్యా నేను ఎవరిని అన్నట్టుంది ఆమె. How can this happen? ఇది ఏ విధంగా చేయగలుగుతాను? Why me? నేనెందుకు? My dear friends, the world will choose the color. They will choose people who are rich, people who have status. But my Bible tells just the opposite. లోకం మనల్ని ఎంచుకునేటప్పుడు మన రంగును చూచి, మన స్థాయిని చూచి, మన యొక్క డబ్బును చూసి ఎంచుకుంటూ ఉంటుంది. కానీ బైబిల్ అనేది దానికి భిన్నంగా పనిచేస్తుంది. Look at Deuteronomy chapter 7. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయాన్ని చూడండి. Verse 6 and 7. 6వ వచనము 7వ వచనము, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. Not because you're huge in number, you're big in number. మీరేదో చాలా మంది ఉన్నారని మిమ్మల్ని ఎంచుకోలేదు నేను. Not because you're coming from the line of priests and pastors. యాజకులు లేకపోతే కాపరుల యొక్క వంశావళిలో మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఎంచుకోలేదు. His choice is different. ఆయన యొక్క ఎంపిక వేరుగా ఉంటుంది. He chose David the shepherd boy, ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి పిల్లవాడైనటువంటి దావీదు, Nehemiah cupbearer. అదే విధంగా గిన్నెను అందించేటువంటి నెహెమ్యాను ఎంచుకున్నాడు. ఆయన He used Esther, an orphan girl. ఒక అనాథైనటువంటి ఎస్తేరుని ఎంచుకున్నాడు. He used Peter, a fisherman. ఒక చేపలు పట్టుకునే పేతురుని ఎంచుకున్నాడు. He used Moses raised in a Pharaoh's palace. ఫరో యొక్క ప్యాలెస్ లో పెంచబడినటువంటి మోషేని He ఎంచుకున్నాడు. used Abraham from a pagan culture. ఒక అన్య సంస్కృతి నుంచి వచ్చినటువంటి అబ్రహామును ఎంచుకున్నాడు. He had used Elijah, who had a suicidal tendency. ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకుందాం అనేటువంటి ఆలోచనలు కలిగినటువంటి ఏలియాను ఎంచుకున్నాడు. He used Jacob, a cheater. ఒక మోసగాడైన యాకోబును ఎంచుకున్నాడు. He used 5 women in the genealogy of Jesus. 5 స్త్రీలను యేసు ప్రభు వంశావళిలో ఎంచుకున్నాడు. Women cannot be included in the genealogy. వంశావళిలో స్త్రీలను మనము పెట్టకూడదు కదా. Look at the names. అక్కడ ఉన్న పేర్లు చూడండి. Tamar, తామారు, Rahab. రాహాబు, Friends, బెత్షెబా. look at that. Bathsheba. Any other more? Any? ఇంకెవరున్నారా? Ruth ఎస్, and Mary. మరియా. Friends, Mary is okay. మరియ పర్లేదులేండి. But if somebody comes and tells you, ఎవరన్నా వచ్చి మీకు ఇలా చెప్పారనుకోండి, is Rahab your sister? రాహాబు మీ సహోదరియా అని అడిగారు అనుకోండి, Which Rahab? ఏ రాహాబ్ అండి? There must be the surname is different. ఒకవేళ ఇంటి పేరు వేరే ఉండండి, మా చెల్లిగా అండి. Because my sister, no. మా సహోదరు అంటే ఎవరు? She is Naomi నయోమి మా అక్క పేరు, or Magdalene. మగ్దలేను. She cannot be from our family because our family is all pastors. మా ఫ్యామిలీ అంతా పాస్టర్ల ఫ్యామిలీ అండి. What about Tamar? తామారు సంగతి. Which Tamar? ఏ తామారండి? There are a lot of Tamars in that place. అక్కడ చాలా మంది తామారులు ఉన్నారు. My sister left long time back. మా సిస్టర్ ఎప్పుడో వదిలేసింది. Because we don't want to identify. ఎందుకంటే అలాంటి వాళ్ళతో మనం Isn't it true? పోల్చుకోవడానికి ఇష్టపడం. My dear loved ones, నా ప్రియులారా, may I say this evening, ఈ సాయంకాలం మంది మాట చెప్పొచ్చా? the only one who has the courage to identify with the sinners is my Lord, for he died for sinners. పాపులతో తన్ను తాను
సంబంధము కలిగిన వ్యక్తిగా చూపించుకునే ధైర్యం కలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంతేకాదు ఆయన వారి కోసమే చనిపోయాడు. I am a God of Jacob. ఆయన అంటున్నాడు, నేను యాకోబు దేవుడను. Which Jacob? ఏ జేకబ్ అండి? He's a deceiver and he's a cheater. ఆయన మోసగాడు కదా. I am the God of Jacob. నేను యాకోబు దేవుణ్ణి. My dear loved ones, నా ప్రియులారా, Mary is singing that song saying, మరియా ఈ పాట పాడుతూ అంటూ ఉంది, Lord, you chose me to make me the choicest one. ప్రభువా నువ్వు నన్ను ఎంచుకొని అందరికంటే ఎనతగిన దానిగా చేశావు. Because the word says in 48, ఎందుకంటే 48వ వచనమున ఈ మాట he అంటుంది. regarded the lowly one. 47 మనకు తెలుగులో ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను అంట. The generation will call me blessed. రానున్న తరముల వారు నన్ను ధన్యురాలంటారు. When God chooses you and me, దేవుణ్ణి ఎంచుకున్నప్పుడు, నన్ను ఎంచుకున్నప్పుడు you and I can say, greater is he that is in me than he that is in the నీవు world. నేను చెప్పగలుగుతాము ఈ లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని. She was the choicest one to carry the gospel. సువార్తను మోయడానికి ఆమె ఎంచుకొనబడినటువంటి వ్యక్తిగా ఉంటుంది. You and I are the privileged one, but we also have a responsibility to carry the messenger. ఈ యొక్క రక్షకుణ్ణి అనేక మందికి అందించేటువంటి భాగ్యవంతులం మనం. అంతేకాదు అది మన యొక్క బాధ్యత కూడాను. My dear loved ones, నా ప్రియులారా, I know many of you have a testimony in saying, yes, the Lord is my savior. మీలో అనేక మందికి ఈ సాక్ష్యం ఉండి మీరు ఈ మాట చెప్తారని నేను నమ్ముతూ ఉన్నాను. నాకు తెలుసు, అవును యేసు నా యొక్క రక్షకుడు అని. But don't sit here discouraged and saying, I can't do anything. No, the Lord has called you and made you the choicest one. అయితే ఇక్కడ కూర్చొని నిరుత్సాహంతో చెప్పొద్దండి, నేనేం చేయలేనని చెప్పొద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. The Bible says in 1 Peter chapter 2 verse 9 and 10, మొదటి పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాల్లో బైబిల్ చెప్తుంది, you're called to be the royal priesthood, the holy nation. మనము పరిశుద్ధ జనాంగముగాను అదే విధముగా రాజులైన యాజక సమూహముగాను ఉండడానికి పిలువబడ్డామన్నారు. You and I have the privilege and the responsibility to be the child of God. దేవుని యొక్క పిల్లలుగా ఉండడానికి నీకు నాకు దేవుడు చక్కటి భాగ్యాన్ని ఇచ్చాడు, అలాగే బాధ్యతను కూడా ఇచ్చాడు. The third reason why Mary sang that song, 3వ కారణం మరియా ఈ పాట పాడటానికి, God of history changed my story. చరిత్రకు దేవుడైన వాడు నా కథను మార్చేశాడు. God's choice of me is to make me the choicest one. దేవుడు నన్ను ఎంచుకున్న దానికి కారణం ఏమిటంటే అందరికంటే ఎంచబడిన దానిగా నన్ను చేయడానికి ఎంచుకున్నాడు. The third reason you find here, ఇక్కడ కనిపించేటువంటి 3వ కారణం ఏంటంటే God's work in me is a testimony of what he is going to do in other people's lives. దేవుని యొక్క వాక్యం అనేది ఇతరుల జీవితంలో ఏమి చేయగలడు ఆయన అనే దానికి ఒక సాక్ష్యముగా ఉంటుంది. It is not that you and me say, no, this Lord works only in my life. No, he works in other places too. దేవుడు నా జీవితంలోనే పని చేస్తాడు అని చెప్పటం కాదండి, ఇతరుల జీవితాల్లో కూడా, ఇతర ప్రాంతాల్లో కూడా ఆయన పని చేయగలడు. Talk to all of my colleagues, they will say you that they will tell you that. నాతో కలిసి పని చేస్తున్నటువంటి వారితో మీరు మాట్లాడండి, వాళ్ళందరూ కూడా ఇలాంటి కథలే చెప్తారు. He doesn't work only inside the Union Chapel, he works in the remotest parts in our country. యూనియన్ చాపల్లోనే దేవుడు పని చేయడు, మన దేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో కూడా దేవుడు పని చేస్తూ ఉన్నాడు. Remember, he's a God of history. గుర్తుపెట్టుకోండి, దేవుడు చరిత్రకు దేవుడు. He works in Arku Valley. అరకు వ్యాలీలో పని చేస్తాడు ఆయన. He works in Ukraine. యుక్రెయిన్ లో పని He చేస్తాడు. works in Russia. రష్యాలో పని He చేస్తాడు. works in Karnataka. కర్ణాటకలో పని He works చేస్తాడు. in UP. యూపీలో పని He works చేస్తాడు. in MP. ఎంపీలో పని He works చేస్తాడు. in Bihar. బీహార్ లో పని చేస్తాడు. It is not only in Benjamin's life. బెంజమిన్ జీవితంలోనే కాదు, He works all over. ఆయన అన్ని చోట్ల పని చేస్తాడు. And Mary is saying, మరి అంటుంది, I magnify the Lord. నేను ప్రభువుని కనపరుస్తాను, For the Lord who worked in me, he continues to work in this. ఎందుకంటే నాలో పని చేసిన దేవుడు అందరిలో పని చేస్తున్నాడు. That is why the Bible says in John chapter 15 verse 60, అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో బైబిల్ చెప్తుంది, you have not chosen me, I have chosen you. మీరు నన్ను ఎంచుకోలేదు, నేను మిమ్మల్ని ఎంచుకున్నాను. Why? ఎందుకు? That you will bear fruit. ఎందుకంటే మీరు ఫలించడానికి. Can we ask tonight, ఈ రాత్రి మనం అడగగలమా? Lord, I've been Christian for 40 years, 25 years. Yes, I'm an elder in the church. I'm a leader here. I'm in FIBA. But all that is okay. ప్రభువా, నేను 40 సంవత్సరాలు క్రైస్తవునిగా ఉన్నాను, 25 సంవత్సరాలు క్రైస్తవురాలిగా ఉన్నాను,
నేను సంఘములో నాయకునిగా ఉంటూ ఉన్నాను, ఫీబాలో పనిచేస్తూ ఉన్నాను, అవన్నీ మంచివే. When is the time that one person through you has made a commitment to the Lord? నీ ద్వారా ఎవరైనా ఒక్కరు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నారా? అది ఎప్పుడు జరిగిందో ఆలోచించగలరా? Paul, when he stands before to give the defense, he talks so proudly about his conversion experience. పౌలు తన్ను తాను డిఫెండ్ చేసుకునేటువంటి సమయంలో చాలా గర్వంగా చెప్తున్నాడు ఏ విధంగా నేను మారాను అన్న విషయాన్ని. In Joshua chapter 3, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం, when the Lord told Joshua, when you cross the Jordan River, యెహోషువతో వారు యొర్దాను నది దాటినప్పుడు దేవుడు చెప్పిన మాట, he said to pick up the stones. దేవుడు అంటున్నాడు అక్కడ ఉన్నటువంటి రాళ్లను తీసుకో. How many stones did they pick up? ఎన్ని రాళ్ళు తీసుకున్నారో చెప్పగలరా? Huh? 12. It's not to build an aquarium. ఎక్వేరియం కట్టడానికి కాదు. He says you take it to the other side, మీరు ఆ రాళ్ళు తీసుకెళ్లి అవతలకు తీసుకెళ్ళండి, set it up. వాటిని నిలబెట్టండి. Let's listen. వినండి జాగ్రత్తగా స్నేహితులారా. When your children ask, మీ పిల్లలు అడిగినప్పుడు tell them. వాళ్ళకి చెప్పండి. What to tell them? ఏం చెప్పాలి వాళ్ళకి? Tell them how God delivered you. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా విమోచించాడో చెప్పండి. My dear parents and grandparents, mothers and fathers, నా ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, తాతలారా, అమ్మమ్మలారా, నాయనమ్మలారా, our responsibility to say the God of history changed my story and he will change your story. మన యొక్క బాధ్యత ఏంటంటే చరిత్ర దేవుడు నా జీవితాన్ని మార్చాడు, నీ బ్రతుకును కూడా, నీ కథను కూడా మార్చగలడని చెప్పండి మీ పిల్లలకి. That is why Psalm 103, అందుకే 103వ కీర్తన చెప్తుంది, bless the Lord, oh my soul, and all that is within me, bless his holy name. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. In a senior citizen's home on a Thanksgiving day, ఒక రోజు థాంక్స్ గివింగ్ రోజున ఒక వృద్ధుని యొక్క ఇంట్లో జరుగుతున్న సంఘటన. one elderly man stood and said, I thank the Lord for giving me this home. I am comfortable. ఒక పెద్ద ఆయన లేచి నిలబడి అంటూ ఉన్నారు, నాకు ఈ చక్కటి ఇంటిని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, చాలా సౌఖ్యంగా ఇక్కడ ఉంటున్నాను అన్నాడు ఆయన. Another lady stood up and said, I don't have brothers and sisters. These are my brothers and sisters in senior citizens home. ఇంకొక పెద్ద ఆవిడ లేచి చెప్తా ఉంది, నాకు అన్నదమ్ములు అక్క చెల్లెలు లేరు, ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ హోమ్ లో నాకు అన్నదమ్ములు వీళ్ళే అని చెప్తా ఉందాను. One lady came and said, ఒక పెద్ద ఆవిడ అంటుంది, I thank the Lord for 2 teeth. నాకు 2 పళ్ళు ఇచ్చాడు దేవుడు, అందును బట్టి దేవునికి స్తోత్రం అంటుంది. One in the upper jaw, one in the lower jaw. నాకు పైన ఒక పన్ను ఉంది, కింద ఒక పన్ను ఉంది, And both of them are touching. ఆ 2 కూడా ఒకే లైన్ లో ఉన్నాయి. And it makes me easier to chew the food. అన్నం తినడానికి బాగుంది, అది చక్కగా ఉపయోగపడుతుంది. My dear loved ones, ప్రియులారా, is there any reason to complain and grumble? మనం సణుక్కోవడానికి, గొణుక్కోవడానికి, ఫిర్యాదులు చేయడానికి అన్న కారణం ఉందా మనకి? God of history changed my story. చరిత్రకు దేవుడైన వాడు నా కథను మార్చాడు. God's choice of me is to make me the choicest one. దేవుడు నన్ను ఎంచుకున్న దానికి కారణము అందరికంటే ఎన్నిక చేయబడిన దానికి And the work of God is to be a testimony, to see the testimony of God working in the lives of others in other places. దేవుని యొక్క కార్యము కేవలం నా జీవితంలోనే కాదు, అనేకుల జీవితంలో చూడగలగడానికి ఒక సాక్ష్యముగా ఉంచుతున్నాడు. Look at verse 51 and 52. 51వ వచనము, 52వ వచనం చూడండి. Scattered the proud. ఆ గర్విష్ఠులను ఆయన చెదరగొట్టేశాడు. The Lord who Mary is carrying, మరియా Mary carried, మోస్తున్నటువంటి ప్రభువు, and Mary is singing this song. ఈ పాట పాడుతుంది. He says he will scatter the proud. ఆయన గర్విష్ఠులను చెదరగొడతాడంటుంది. The proud who think the entire world is around them. గర్విష్ఠులు ఏమనుకుంటారు తెలుసా? ప్రపంచం అంతా మా చుట్టూనే తిరుగుతుంది అనుకుంటారు. Pharaoh, Nebuchadnezzar, ఫరో, నెబుకద్నెజరు, the rulers of today, ఈ రోజు ఉన్నటువంటి నాయకులు, King Uzziah, ఉజ్జియా రాజు, King Saul, సౌలు రాజు, Haman, హామాను, all these people, the Lord brought them down. వీళ్ళందరినీ పడగొట్టేశాడు దేవుడు. He is the same yesterday, today, and forever. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. He is sovereign, he is majestic. ఆయన సార్వభౌముడు, ఆయన సర్వశక్తిమంతుడు. So when we look at the manger, మనము గాని యేసు ప్రభు పడుకున్నటువంటి ఆ యొక్క పశువుల పాకను మనం చూసినప్పుడు, please don't stop there.
అక్కడ ఆగబాకండి, పశువుల పాక Look దగ్గర. beyond and see the cross. పశువుల పాకను దాటి సిలువ వైపు చూడండి. Don't stop near the cross. అక్కడ సిలువలో కూడా ఆగద్దు మీరు. Look beyond and see the empty grave. సిలువను దాటి ఖాళీ సమాధిని చూడండి. Don't look just at the empty grave. కేవలం ఖాళీ సమాధి దగ్గర చూసుకుంటూ Look up ఉండిపోకండి. and see him seated on the throne. మరలా పైకి చూసి ఆయన సింహాసనాసీనుడైనటో మీరు చూడండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah is a good word. హల్లెలూయా ఏం తప్పు పదం కాదండి బాబు, మంచి పదం. Hallelujah. హల్లెలూయా. He is seated on the throne. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. The one who's born was prophesied. పుట్టినవాడు ప్రవచనము ద్వారా పుట్టాడు. He grew up. ఆయన పెద్దవాడయ్యాడు. He died as it was told. ముందుగా చెప్పబడిన రీతిగా ఆయన చనిపోయాడు. He rose again as it was told. ముందుగా చెప్పబడిన రీతిగా ఆయన తిరిగి లేచాడు. He ascended as it was told. ముందుగా చెప్పబడిన రీతిగా ఆరోహణమయ్యాడు. He will come again as it is told. ముందుగా చెప్పబడిన రీతిగా ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. God of stories, God of history is my story. చరిత్రకు దేవుడైన వాడు నా యొక్క కథకు కూడా దేవుడే. God's choice of me to make me the choicest one. దేవుడు నన్ను ఎంచుకున్న దానికి కారణము నన్ను ఎన్న తగిన వ్యక్తిగా మార్చడానికి. He scattered the proud. ఆయన గర్విష్ఠులను చెదరగొట్టాడు. He puts down the mighty. శక్తివంతులను పడద్రోసేశాడు ఆయన. And he filled the hungry with good things. ఆకలిగా ఉన్నటువంటి వారిని మంచి పదార్థముల చేత పోషించి వారి కడుపు నింపుతున్నాడు. I don't have time to expound the scripture because we are already late. మనం ఎప్పటికీ ఆలస్యమయం కాబట్టి మొత్తం చదవడానికి సమయం లేదు. And we want you to stay back and participate in this fellowship dinner. ఫెలోషిప్ డిన్నర్ లో మీరు ఉండి పార్టిసిపేట్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. FIBA India ఫీబా ఇండియా has one agenda. ఒకే ఎజెండా ఉంది మాకు. Not to promote FIBA, ఫీబాని ప్రమోట్ చేయటం కాదు, but wherever we go, కానీ ఎక్కడికి మేము వెళ్ళినా సరే Jesus Christ will be exalted and will be known. యేసు క్రీస్తు మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. And we want to thank you, my dear loved ones, for standing with us. మాతో కలిసి నిలిచి ఉన్నందుకు మీ అందరు కూడా కృతజ్ఞతలు Talk to తెలియజేస్తున్నాం. my missionaries, they will tell you. మా మిషనరీస్ తో మీరు మాట్లాడండి, వాళ్ళు చెప్తారు. FIBA India is not the only missionary organization. ఫీబా ఇండియా అనేది కేవలం ఒక మిషనరీ ఆర్గనైజేషన్ మాత్రమే But కాదు. all missionary organizations have only one agenda. ఫీబా ఇండియా ఒకటే కాదు మిషనరీ ఆర్గనైజేషన్, అన్ని మిషనరీ ఆర్గనైజేషన్ కి ఒకే ఎజెండా ఉంది. No one will die without knowing Jesus Christ. యేసు ప్రభు ఎవరో తెలియకుండా ఎవ్వరూ చనిపోకూడదు. Let me close with this. ఈ మాటలతో నేను ముగిస్తాను. We spoke about the little boy taking Jesus. యేసు ప్రభుని చుట్టూ తిప్పుకొచ్చిన పిల్లోడు గురించి మనం మాట్లాడుకున్నాం కదా. Here is the next one. రెండో చెప్తాను వినండి. The little girl walked into the father's bedroom. తండ్రి యొక్క బెడ్రూమ్ లోనికి ఒక చిన్న అమ్మాయి నడుచుకొని వెళ్తూ ఉంది. Daddy, give me some money, Daddy. డాడీ కొద్దిగా డబ్బులు ఇవ్వా అని అడిగింది. I want to buy some wrapper. నేను రేపర్ కొందాం అనుకుంటున్నాను. The father got very angry because they were hard pressed for money. తండ్రికి చాలా కోపం వచ్చింది, ఎందుకంటే చాలా కష్టంగా ఉంది డబ్బులు. Don't waste money. డబ్బులు వేస్ట్ చేయబాకరా అన్నాడు. But the daddy knew that the girl was asking to pack something. అయితే డాడీకి తెలుసు ఏదో ప్యాక్ చేయడానికి అమ్మాయి డబ్బులు అడుగుతుందని. He gave her the money. కొద్ది డబ్బులు ఇచ్చాడు. The girl brought gold wrapping paper. గోల్డ్ కలర్ లో ఉన్న ర్యాపింగ్ పేపర్ తీసుకొచ్చింది అమ్మాయి. She wrapped a big box పెద్ద బాక్స్ కి ర్యాపింగ్ చేసింది. and kept it under the Christmas tree. క్రిస్మస్ ట్రీ కింద పెట్టింది. On the day of Christmas, క్రిస్మస్ రోజున she took it and went to her father and said, Daddy, Happy Christmas, this is for you. ఆ గిఫ్ట్ తీసుకొని వెళ్ళి డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ హ్యాపీ క్రిస్మస్, ఇదిగో నీకు గిఫ్ట్ అంది. Father opened the wrapper. ఫాదర్ ఆ ర్యాపర్ తీశాడు. It went on round and round and round. Every time he went round and round, his face was filled with anger. అదేమో ఎంత తిప్పినా సరే ఒకటి తిప్పితే ఒకటి రౌండ్ 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 గా వెళ్తుందంట. ఒక రౌండ్ తిప్పి ఇంకో రౌండ్ తిప్పే లోపల ఆయన ముఖం ఇంకా ఎర్రగైపోతుంది కోపంతో. He looked at his daughter and said, I told you not to waste. నేను చెప్పాను నీకు డబ్బులు వేస్ట్ చేయొద్దని అన్నాడు. The girl kept quiet. అమ్మాయి ఏం మాట్లాడలా, మౌనంగా ఉంది. The father opened the box. చివరికి ఆ బాక్స్ నిప్పాడు. The box was empty. బాక్స్ ఖాళీగా ఉంది. She said, I told you. ఆయన అన్నాడు నేను నీకు చెప్పాను. The girl said, అమ్మాయి అంది, Daddy, డాడీ the box is not empty. బాక్స్ ఖాళీగా లేదు డాడీ, The box is full of kisses for you. బాక్స్ నిండా నీ కోసం ముద్దులు పెట్టాను డాడీ. My dear loved ones, నా ప్రియులారా, come, let us magnify the Lord. ప్రభువుని కనపరుద్దాం రండి.
Let us not count the complaints in life. Let us count the blessings in life. జీవితంలో మనకి ఎన్ని ఫిర్యాదులు ఉన్నాయో కూర్చొని లెక్క పెట్టుకోవటం కాదు, దేవుడు మన జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడో స్తుతులు లెక్క పెడదాం మనం. Do you have a song? నీకు ఒక పాట ఉందా? What I spoke is Mary's song. నేను చెప్పింది మరియ పాట గురించి. You have a song? నీకు కూడా ఒక పాట ఉందా? Sing it out. పాడండి, మరియతో కలిసి పాడండి. Let us write a song. ఒక పాట రాయండి. Let the children learn the song. పిల్లలు ఆ పాట నేర్చుకునేలాగా వాళ్ళకి సాయం Let చేయండి. it move on. ముందు కొనసాగండి. I see some of you sitting here మీలో ఇక్కడ కొంతమంది కూర్చొని ఉండటం who నేను had a చూస్తున్నాను. near-death experience. మీరు దాదాపు మరణపు అంచుల దగ్గరికి వెళ్ళి వచ్చారు. Don't forget to magnify. దేవుణ్ణి గణపరచడం మీరు మర్చిపోవద్దు. Shall we lift up the Lord in prayer? ప్రార్థన చేస్తూ ప్రభు వైపు చూద్దాం. We bow in your presence with grateful hearts. ప్రభువా, మీ యొక్క సన్నిధిలో మేము కృతజ్ఞతాభావంతో నిండిన హృదయాలతో మేము, Our words are not sufficient, Lord. ప్రభువా మా పదాలు చాలవు నాయన. We just want to magnify your name. ప్రభువా మీ నామాన్ని మేము గణపరచాలని కోరుకుంటున్నాం. All that we say. నేను చెప్పే ప్రతి మాట Bless the Lord, O my soul, and all that is within me. Bless his holy name. మేము కేవలం ఇదే చెప్పగలవు నాయన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుమని. Thank you. ప్రభువా నీకు వందనాలు. In Jesus' name. యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.